ఇక హెచ్సియు వివాదంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కమిటీని నియమించారు. హెచ్సియు భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులు అధ్యయనం చేయనున్నారు. హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులతో కమిటీ సభ్యులు చర్చించనున్నారు. నేటి నుంచి వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. రెడ్డికి మనం చూస్తున్నాం, హెచ్సియు భూముల వివాదం కాస్త హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు చేరుకుంది. సుప్రీంకోర్టు కూడా తీర్పు వచ్చే వరకు ఆపాలని చెప్పి సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ముగ్గురు మంత్రులు మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో పాటు ముగ్గురు మంత్రులని కమిటీగా ఏర్పాటు చేసింది. ఈ ముగ్గురు మంత్రుల కమిటీ కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. అటు విద్యార్థి సంఘాల నాయకులతో హెచ్సియు ఎగ్జిక్యూటివ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల ప్రతినిధులు కావచ్చు, జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరితో మాట్లాడి డెసిషన్ తీసుకోబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా. సునీల్, కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి గత వారం రోజులుగా వివాదం నెలకొంది. ఒకవైపు ప్రభుత్వ భూమి అని, మరోవైపు యూనివర్సిటీ సంబంధించిన భూమి అన్నట్టు విద్యార్థుల ఆందోళనలు కూడా చూశాం. ఇక ఆ భూమికి సంబంధించి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినప్పటికీ అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా చెట్ల తొలగింపు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఆ భూములపై స్టే విధించింది. ఇక ప్రభుత్వం కూడా ఈ భూములపై కొంత డైలమాలో పడిందనే చెప్పాలి. ఈ మేరకు సీఎం ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిపి ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కావచ్చు, యూనివర్సిటీ అధికారులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలతో పలు దఫాలుగా అయితే మాట్లాడబోతున్నారు. ఇక ఈ రోజు నుంచే రంగంలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడ వాటికి సంబంధించిన అన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే దిశగా, పరిష్కారం చూపే దిశగానే ఈ మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే ఆ భూముల్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి అన్ని వివరాలను కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక ఈ భూములకు సంబంధించి మంత్రుల కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకొని తర్వాత పరిష్కారం దిశగానే దృష్టి సారించబోతుంది. ఒకవైపు ఈ భూములకు సంబంధించి వివాదం కొనసాగుతుండగానే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేశారు. ఇక సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడంతో సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని నియమించాలి, 5 నుంచి 6 నెలల లోపు ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మేరకు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇటు సిఎస్ అయితే ఆదేశించింది. అక్కడ ఇటువంటి పనులు చేపడితే మాత్రం ఖచ్చితంగా సిఎస్ఏ బాధ్యురాలు అవుతుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు సంబంధించి ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం, సుప్రీంకోర్టుపై తమకు గౌరవం ఉంది, అక్కడ ఎటువంటి పనులు చేపట్టబోము అని చెప్పేసి కూడా ఇప్పటికే శ్రీధర్ బాబు కూడా ప్రకటించారు. మొత్తం మీద ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం కూడా ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పటి వరకు ఒక సందిగ్ధం అయితే ఉంది. మంత్రుల కమిటీ ఏర్పాటుతో పరిష్కారం దిశగా ఒక అడుగు అయితే పడిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మరి అక్కడ ఎటువంటి పనులు చేపడతారు, ఇటు టీజీ ఐఐసి నుంచి తిరిగి పరిశ్రమలకు కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీలకు ఇస్తారా, లేకపోతే అక్కడ ఈకో పార్క్ సంబంధించి ఏర్పాటు చేస్తాం తమ అధికారంలోకి వస్తే అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. మరి ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తుంది, అక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి ఆందోళనను
దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇప్పటికే ఎటువంటి నిర్ణయం తీసుకుందో ప్రైవేట్ కంపెనీలకు కావచ్చు, లేకపోతే అక్కడ ఇప్పటికే కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇస్తుంది అనేది వాటి మీద డిపెండ్ అయిందనేది చెప్పాలి. రాబోయే రోజుల్లో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టే విధంగానే మంత్రుల కమిటీని కూడా సీఎం ఏర్పాటు చేశారు. ఆశ.